ఓ తిరకాసు కాలుగాలిన ఎలక లెక్క ఆడదాన్ని తిరుగుతావేంది? ఏమైంది నీకు? అది కాలుగాలిన పిల్లి కాదమ్మా. అంటే నువ్వు పిల్లివని ఒప్పుకుంటున్నావా ఏంది? అయినా నా బాధలో నేనుంటే మధ్యలో నీదేందమ్మా లొల్లే? బాధలో ఎక్కడున్నావు? రోడ్డు పక్కన ఉన్నావు కదా. మళ్ళీ పంచా? ఇదిగో ఇట్ట పాసిపోయిన పంచులు వేయబాకమ్మా. నవ్వు రమ్మన్నా కూడా రాదు. నేనన్న పాసిపోయినా వేస్తున్నా, నువ్వు అవి కూడా వేయట్లేదు కదా. సర్లే గాని ఇంతకు ఆఫీస్కి రాకుండా అక్కడ ఏం చేస్తున్నట్టు? ఏందమ్మా కనబడడం నీక? పైకి చూడో ఒకసారి. ఏంది తిరకాసు, పెట్రోల్ బంకా ఎప్పుడు పెట్టినావు? ఒక మాట చెప్పుడు కూడా చెప్పలేదు కదా. శుభమని వ్యాపారం మొదలుపెట్టినప్పుడా దుష్టగ్రహాలని అసలు పిలవద్దని చెప్పాడమ్మా మా పంతులా. అందుకే నిన్ను పిలవల. ఎట్టుంది నా పంచ? సర్లే గాని ఇంతకు బోర్డు కనబడుతుంది గాని పెట్రోల్ బంక్ కనబడతలేదు కదా, ఎక్కడున్నది? ఇదిగో ఇదే తిరకాసు పెట్రోల్ బంక్. ఏంది జోకా? పులిహోరలో పులి ఉండదు అన్నట్టు నీ పెట్రోల్ బంక్ లో అసలు బంకే ఉండదా ఏంది? ఏందమ్మా అట్ట మాట్లాడుతుండవా? ఈ యాంకర్లు ఉండారే స్కిట్ చేసే వాళ్ళని అసలు ఎదగనీరు. డైలాగ్ సెట్ కాలేదు గాని అక్కడ బంక్ ఎక్కడున్నదని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఎవరన్నా వస్తే పెట్రోల్ ఎట్లా కొడతావు? ఎట్లా కొడతానా? అన్ని చెట్లు ఉన్నాయి కనపడతాంలే నీకా. ఆ చెట్లలోంచి గాలి వస్తానే ఆ గాలిని పట్టుకొని దాంట్లోంచి పెట్రోల్ తీసేస్తా. ఆహా, అవునా? నిజమా? గాలిలో నుంచి పెట్రోల్ తీస్తావా? అవునమ్మా వాడే. గాలిలోంచి పెట్రోల్ తీసే ఆలోచన ఎట్టుందా? గాలి గాలి ఉన్నది ఊకో, అన్ని గాలి మాటలు. గాలిలో నుంచి పెట్రోల్ వస్తుందా ఎక్కడన్నా? అరే వాణి ఏమి తెలియదమ్మా నీక. ఎయిర్సెల్ అమెరికా అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్ళు ఒక మిషన్ని కనిపెట్టారు. దాంట్లో నీరు పొటాషియం హైడ్రాక్సైడ్ కలిపిన ద్రావణం ఉంటుంది. అప్పుడు ఆ మిషను గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని పెట్రోల్ తయారు చేస్తానమాట. అందుకే ఇట్లా ఖాళీగా గాలి ఇచ్చే జాగాల్లో పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు అనమాట. అందుకే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. అరే ఈ టెక్నాలజీ ఏదో మంచుకున్నది కదా. సరే మరి ఇక నువ్వు గాలి పెట్రోల్ బంక్ పెట్టుకున్నావు కాబట్టి ఇక నీకు కొలువెందుకు? నేను వేరే వాళ్ళని చూసుకోవాలనా? వద్దమ్మ తల్లు, నేనేదో ఈ ఒక్కరోజు ఇట్లా మేనేజ్ చేసి లీవ్ తీసుకుందాం అనుకుంటే నువ్వు నా ఉద్యోగానికి వేసులు పెట్టేటట్టున్నావు కదమ్మా. అంటే నువ్వు చెప్పిన గాలి పెట్రోల్ ఉత్తదేనా? అబ్బెబ్బెబ్బెబ్బే ఉత్తది కాదమ్మా, నిజమే. కాకపోతే ఇది కనిపెట్టింది అమెరికాలో. అయితే ఆ టెక్నాలజీ మన దగ్గరికి వచ్చినప్పుడు చూసుకుందాం కానీ ఇప్పుడైతే ఆఫీస్కి వస్తున్నాను లేమ్మా. ఒక్కరోజు సెలవు అడిగితే చాలు ఉద్యోగం తీసేస్తా అంటుంది. ఈ టెక్నాలజీని చూస్తుంటే గిది కాదు అనేది ఏం ఉండదనిపిస్తున్నది కదా నుల్లా. కాకపోతే ఈ టెక్నాలజీ ఇట్లనే ఇంకింత పెంచి కారు పోతా అంటేనే ఆ గాలికి దానంతట అదే కార్లనే పెట్రోల్ తయారై ట్యాంకుల పడితే ఇంకెంత మంచిగా ఉంటుందో కదా. ఆ టెక్నాలజీ వచ్చినా వస్తుందేమో, ఎవరికి తెలుసు.